హలో ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే ఉంటాం. ఎనర్జీ నేదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ అని చెప్పేసి చిన్నప్పుడు మనం చాలానే బట్టి కొట్టాం. దీని అర్థం ఏంటంటే ఎనర్జీని మనం పుట్టించలేం, అలా అని చెప్పి నాశనం కూడా చేయలేం. జస్ట్ దాన్ని ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి మనం మార్చగలం అంతే. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక దేశం వాళ్ళ దేశ ప్రజల కోసం అని చెప్పేసి ఒక పెద్ద మెగా ప్రాజెక్ట్ ని కట్టాలని చెప్పి అనుకుంది. అంటే దానికి కావాల్సిన డబ్బు మొత్తం ఆ దేశం పెట్టుకుంటుంది. బట్ ఆ డబ్బు ఏదైతే ఉంటుందో ఇది మొత్తం ప్రజల ట్యాక్స్ నుంచి అనమాట. అంటే మన దగ్గర ట్యాక్స్ రూపంలో తీసుకొని ఆ కన్స్ట్రక్షన్ అనేది వాళ్ళు ఉపయోగిస్తారు. ఇప్పుడు అంతమంది డబ్బుని ఖర్చు పెట్టి ఒక మెగా ప్రాజెక్ట్ ని కట్టారు, కానీ అది యూజ్ లేకుండా పోతే ఆ దేశంలో ఉన్న ప్రజల కష్టాన్ని మొత్తం పూర్తిగా నాశనం చేసినట్టే. కేవలం ప్రజల కష్టం ఒకటే కాదు, మనం సేఫ్ గా కాపాడుకోవాల్సిన ఎన్విరాన్మెంట్ కూడా దీనివల్ల చాలా వరకు నాశనం అయిపోతుంది. సో ఈ రోజు వీడియోలో మన ప్రపంచంలో అతి దారుణంగా ఫెయిల్ అయిపోయిన కొన్ని మెగా ప్రాజెక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది షో. యూకా మౌంటైన్ న్యూక్లియర్ వేస్ట్. మనకున్న ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ లో న్యూక్లియర్ వేస్ట్ గురించి ఎవరో సరిగ్గా పట్టించుకోరు. ఈ న్యూక్లియర్ ఎనర్జీ ఎంత వినాశనం క్రియేట్ చేస్తుందో ఆల్రెడీ ఓపెన్ హ్యామర్ సినిమాలో నోలన్ బాబాయ్ మనకి క్లియర్ గా చూపించాడు. ఈ న్యూక్లియర్ వేస్ట్ అనేది కరెంట్ జనరేట్ చేయడానికి వాడే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచి మెయిన్ గా వస్తూ ఉంటుంది. ఇక ఫ్యూయల్ ప్రాసెసింగ్ ప్లాంట్స్, హాస్పిటల్స్, అలాగే రీసెర్చ్ ఫెసిలిటీస్ నుంచి కూడా ఈ న్యూక్లియర్ వేస్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఈ న్యూక్లియర్ వేస్ట్ ఏదైతే ఉందో దీన్ని సరిగ్గా స్టోర్ చేయలేదనుకోండి, అది మన ఎన్విరాన్మెంట్ని చాలా దారుణంగా నాశనం చేస్తుంది. ఇది మట్టిని, నీటిని కూడా కలుషితం చేస్తుంది. వర్షం పడేటప్పుడు ఈ న్యూక్లియర్ వేస్ట్ ఏదైతే ఉందో ఇది గ్రౌండ్ వాటర్లో కూడా కలిసిపోతుంది. కొన్ని సార్లు అయితే ఈ వేస్ట్ని సముద్రపు అడుగు భాగాన స్టోర్ చేస్తూ ఉంటారు. అది కనుక లీక్ అయిందనుకోండి, సీ యానిమల్స్ అండ్ క్రియేచర్స్ అన్నీ కూడా ప్రమాదంలో పడ్డట్టే. సో ఎలా చూసుకున్నా కానీ ఈ న్యూక్లియర్ వేస్ట్తో చాలా అంటే చాలా పెద్ద డేంజర్ ఉంది. ఇందులో ఉండే పాయిజన్ కెమికల్స్ కొన్ని వేల సంవత్సరాల వరకు బాగా రేడియో యాక్టివ్గా ఉండి అగ్రికల్చర్ ల్యాండ్ని, ఫిషింగ్ వాటర్ని అండ్ వాటర్ బాడీస్ని డ్యామేజ్ చేస్తుంది. సో అంత డేంజర్ ఉంటుంది అనమాట. ప్రస్తుతం అయితే ఈ న్యూక్లియర్ వేస్ట్ మొత్తాన్ని ఆ పవర్ ప్లాంట్ దగ్గరలో ఉండే అండర్ గ్రౌండ్ ఉంటుంది చూడండి, ఆ అండర్ గ్రౌండ్స్లో స్టోర్ చేస్తూ ఉంటారు. సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఈ న్యూక్లియర్ వేస్ట్ ఏదైతే ఉందో దీన్ని అండర్ గ్రౌండ్ లో ఉంచడమే సేఫ్. 1980s లో యుఎస్ఏలో ఈ న్యూక్లియర్ వేస్ట్ కి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ని ఆలోచించారు. 1987 లో నివాడాలో ఉన్న యూకా మౌంటైన్ ని ఈ న్యూక్లియర్ వేస్ట్ ని దాచడానికి బెస్ట్ ఆప్షన్ గా యుఎస్ఏ వాళ్ళు అనుకున్నారు. యుఎస్ఏ ప్లాన్ ఏంటంటే దేశంలో ఉన్న మొత్తం న్యూక్లియర్ వేస్ట్ ని ఈ యూకా మౌంటైన్ లో ఉన్న 300 మీటర్ టన్నల్లో దాచడం. ఈ ఐడియా అందరూ చాలా పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ అని చెప్పేసి అనుకున్నారు. యుఎస్ఏలో మొత్తం 34 స్టేట్లలో 100 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ నివాడా స్టేట్లో మాత్రమే లేవు కదా. దేశంలో ఉన్న న్యూక్లియర్ వేస్ట్ అంతా తీసుకొచ్చి నివాడాలో పడేస్తామంటే ఆ రాష్ట్ర ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి? ఆపేయమని చెప్పి ధర్నాలు, ర్యాలీలు చేశారు. ఎందుకంటే ఆ న్యూక్లియర్ వేస్ట్ కి దగ్గరలో ఉన్న ఒక వాటర్ లేక్ బాగా కలుషితం అయిపోయింది. ఆ వాటర్ ని వాడుకుంటున్న ప్రజలు ఈ న్యూక్లియర్ వేస్ట్ కి ఎఫెక్ట్ అవుతున్నారు. బట్ ప్రజలు ఇన్ని ధర్నాలు చేసినా కానీ 2002లో యుఎస్ఏ గవర్నమెంట్ దీన్ని అప్రూవ్ చేసింది. ఈ యూకా మౌంటైన్ న్యూక్లియర్ వేస్ట్ ని చాలా వరకు కంప్లీట్ చేశారు. కానీ 2010లో ఒబామా ఈ ప్రాజెక్ట్ ఆపేసి దానికి రావాల్సిన ఫండ్స్ ను కూడా కట్ చేశాడు. ఆ తర్వాత జో బిడెన్ వచ్చినా కానీ ఈ ప్రాజెక్ట్ అయితే కంటిన్యూ చేయలేదు. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం యుఎస్ఏ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడ్డారు. అండ్ దీనికైనా ఖర్చు ఎంత తెలుసా? ఆల్మోస్ట్ 141,000 కోట్లు. ఎస్, మీరు కరెక్టే, 141,000 కోట్లు. ఇంటర్ స్టేట్ H3 హైవే యుఎస్ఏ హవాయ్. ఇంటర్ స్టేట్ H3 అనేది ఒక అతిపెద్ద హైవే. ఇది యుఎస్ఏ దేశంలో హవాయ్ అనే రాష్ట్రంలో హొనులులు అనే సిటీలో ఉంది. ఈ మెగా ప్రాజెక్ట్ పెరల్ హార్బర్ డిఫెన్స్ బేసెస్ నుంచి మెరైన్ క్రాప్స్ ఎయిర్ స్టేషన్ కి కనెక్ట్ చేయడానికి నిర్మించిన హైవే. ఈ హైవే కనెక్షన్ 26 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ హైవే మౌంటైన్స్ నుంచి పాస్ అవుతూ ఒక అద్భుతమైన సీనరీతో ఎక్స్ట్రాడినరీ లొకేషన్ లో ఉంటుంది. ఈ హైవే ఎంత అందంగా ఉంటుందో దీని వెనకాల ఉన్న స్టోరీ కూడా అంత కాంట్రవర్షియల్ గా మిగిలిపోయింది. ఈ మెగా ప్రాజెక్ట్ ని డిఫెన్స్ బేసెస్ ని దృష్టిలో పెట్టుకొని 1960s లో దీన్ని స్టార్ట్ చేశారు. కాకపోతే దీన్ని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి అక్కడ ఉన్న హవాయి ప్రజలు మొత్తం దీన్ని అపోజ్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. అంటే అందరూ ఈ మెగా ప్రాజెక్ట్ ని వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ ని దెబ్బతీస్తుందని చెప్పి చాలా మంది ప్రజలు వేరే చోట్లకు వెళ్ళి బ్రతకాల్సి వస్తుందని చెప్పి ఆ ప్రాజెక్ట్ ని కట్టనివ్వకుండా చేశారు. ఆ తర్వాత 1989లో అంటే ఆ టైంలో ఉన్న యుఎస్ఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఎన్విరాన్మెంటల్ లాస్ ని తీసేయడం జరిగిందనమాట. దీంతో ఈ కన్స్ట్రక్షన్ ని వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత
1997లో హైవే కన్స్ట్రక్షన్ మొత్తాన్ని పూర్తి చేసి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఇంటర్స్టేట్ హైవేని ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ కట్టడానికి కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే మొత్తం మౌంటైన్సే ఉండటం వలన చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. ఈ రూట్ మధ్యలో చాలా హైవే టనల్స్ ఉంటాయి. చాలా సార్లు కొన్ని రూట్స్ ని మార్చడం వలన, అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేయడం వలన ఈ మెగా ప్రాజెక్ట్ ని కట్టడానికి ఆల్మోస్ట్ 10,000 కోట్లయింది. అంటే జస్ట్ 26 కిలోమీటర్లకి వాళ్ళు 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే మీరు 1 కిలోమీటర్ కనుక చూసుకుంటే 417 కోట్ల రూపాయలు. 1 కిలోమీటర్కి 417 కోట్ల రూపాయలు. ఈ హైవేని ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ హైవేగా చెప్పుకుంటూ ఉంటారు. ఇంత బడ్జెట్ పెట్టి ఇన్ని సంవత్సరాలు కట్టినా సరే ఈ అద్భుతమైన మెగా ప్రాజెక్ట్ చాలా మందికి ఉపయోగపడలేదు. ఎందుకంటే 1960sలో అవసరం ఉండే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ప్రస్తుతం అయితే ఉపయోగించట్లేదు. అందుకని ఈ హైవేని చాలా తక్కువ మంది యూజ్ చేస్తున్నారు. పైగా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ హైవే ఉన్న హవాయి స్టేట్లో చాలా మంది ప్రజలు ఈ హైవే శపించబడిందని చెప్పి భావిస్తూ ఉంటారు. ఎందుకంటే దీన్ని నిర్మించడం కోసం చాలా రిలీజియస్ అండ్ కల్చరల్ ప్లేసెస్ ని వీళ్ళు నాశనం చేసి ఆ హైవేని నిర్మించారు. అందుకని ఇది శపించబడిందని చెప్పి ఆ రూట్ లో ప్రయాణించడానికి చాలా వరకు ఇష్టపడరు. అందుకని ఇది యూజ్లెస్ మెగా ప్రాజెక్ట్ గా నిలిచిపోయింది. ఒక దేశానికి అతిపెద్ద బలం ఏదైనా ఉందా అంటే అది ఆ దేశం యొక్క క్యాపిటల్ సిటీ. కానీ ఆ దేశానికి ఉన్న క్యాపిటల్ సిటీ ఎవరికి యూజ్ లేకుండా ఉండిపోవటం మీరు ఎప్పుడైనా చూసారా? చూడకపోతే మయన్మార్ క్యాపిటల్ సిటీని ఒకసారి చూడండి. ఈ క్యాపిటల్ సిటీని స్క్రాచ్ నుంచి కడదామని చెప్పి అనుకున్నారు. అందుకనే మయన్మార్ యొక్క మిలిటరీ 2002లో సీక్రెట్ గా ఒక కొత్త క్యాపిటల్ ని కట్టడం స్టార్ట్ చేసింది. దేశం యొక్క క్యాపిటల్ ని షిఫ్ట్ చేయడం చాలా అంటే చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ మెగా ప్రాజెక్ట్ అనే సీక్రెట్ క్యాపిటల్ ని 2002లో స్టార్ట్ చేశారు. నవంబర్ 25వ తారీఖున దీన్ని పబ్లిక్ గా అనౌన్స్ చేశారనమాట. ఈ సీక్రెట్ గా కట్టిన ఈ న్యూ క్యాపిటల్ సిటీ పేరు వచ్చేసి నేపిడా, అంటే కింగ్స్ రెసిడెన్స్ అని చెప్పేసి అర్థం వస్తుంది అనమాట. ఈ క్యాపిటల్ సిటీని ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారనే దానికి సరైన రీజన్ అయితే ఎక్కడా లేదు. బట్ అంతకుముందు మయన్మార్ కి యాంగోన్ క్యాపిటల్ గా ఉండేది. యాంగోన్ లో 70 లక్షల మంది ప్రజలు నివసిస్తూ ఉండేవాళ్ళు. ఈ సిటీలో 2050 కల్లా పాపులేషన్ డబుల్ అవుతుందేమో అని, సో అలా అయితే ప్రజల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ సరిపోవని చెప్పి అనుకున్నారు. పైగా ఈ యాంగన్ ని క్యాపిటల్ చేసింది బ్రిటిష్ పరిపాలనలో. ఎందుకంటే వాళ్ళ నేవీకి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి దీన్ని క్యాపిటల్ సిటీగా ఎంచుకున్నారు. సో అందుకోసం చెప్పే మయన్మార్ వాళ్ళ క్యాపిటల్ ని యాంగన్ నుంచి నేపిడాకి షిఫ్ట్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఈ కొత్త క్యాపిటల్ ని కట్టడానికి ఆల్మోస్ట్ 33,000 crores అంటే 33,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అండ్ అలాగే దీంట్లో విజిటర్స్ ని అట్రాక్ట్ చేయడానికి కావాల్సిన అన్ని ఉన్నాయి అనమాట. అన్ని A to Z. 20 lane హైవే, 100 లగ్జరీ హోటళ్లు, గోల్ఫ్ కోర్ట్స్, మ్యూజియంస్ అండ్ అలాగే 199 మీటర్ల ఎత్తుగల యాంగన్ సిటీ రెప్లికా కూడా ఉంది. ఇన్నున్నా సరే ఒక్కటంటే ఒకటి తక్కువైంది. అదేంటి అనుకుంటున్నారా? పాపులేషన్. ఎస్, జనం. ఈ న్యూ క్యాపిటల్ సిటీలో కేవలం 10 లక్షల మంది మాత్రమే జనాలు నివసిస్తున్నారు. మరి క్యాపిటల్ సిటీ ఇంత అందంగా ఉంటే ఇంత తక్కువ మంది ఎందుకని ఇక్కడ నివసిస్తున్నారని చెప్పి మీకు డౌట్ రావచ్చు. దానికి ఆన్సర్ ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు. అండ్ అలాగే క్వాలిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లేకపోవడం, ఎకనామిక్ ఆపర్చునిటీస్ లేకపోవడం, వీటి వలన చాలా మంది ప్రజలు ఇక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. ఇలా వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద సిటీ కట్టినా సరే ఇది చివరికి ఒక ఎడారిలాగా మిగిలిపోయింది. చెప్పాలంటే హాలీవుడ్ మూవీస్ లో గోస్ట్ టౌన్ అని చెప్పి చూపిస్తూ ఉంటారు కదా, ఆ టైప్ లో ఉంటుంది ఇది. ఆ 20 lane హైవే ఎప్పుడు కూడా ఖాళీగానే ఉంటుంది. హైవేలో ఇంతవరకు ఒక్కసారి కూడా ట్రాఫిక్ జామ్ అవ్వలేదు. అండ్ ఆ సిటీలో ఒక పెద్ద ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఆ ఎయిర్పోర్ట్ సంవత్సరానికి దాదాపుగా 35 లక్షల మంది పాసెంజర్స్ ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఉన్న ఎయిర్పోర్ట్. కానీ బిజీగా ఉండే రోజుల్లో కూడా కనీసం ఈ ఎయిర్పోర్ట్ లో 12 మంది కూడా ఉండరు. షాపింగ్ మాల్స్ కానీ లాబీస్ కానీ ఎప్పుడు చూసినా ఖాళీగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ సిటీ వలన చాలా మందికి యూజ్ లేకుండా పోయింది. దీంతో ఈ సిటీ కాస్త యూజ్లెస్ మెగా ప్రాజెక్ట్ గా నిలిచిపోయింది. చైనాస్ గోస్ట్ సిటీస్. ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ చైనా. చైనాలో 2000లో రియల్ ఎస్టేట్ అనేది బాగా డెవలప్ అయింది. రియల్ ఎస్టేట్ ఇలా బాగా రైజ్ అవడంతో చైనా దేశం మొత్తం కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ బాగా పెరిగిపోయాయి. ఈ టైంలోనే చాలా అతిపెద్ద స్కై స్క్రాపర్స్ ని వీరు నిర్మించడం జరిగింది. కానీ స్కై స్క్రాపర్స్ అన్ని కూడా సక్సెస్ అవ్వలేదు. చైనా దేశంలో ఇప్పటికీ చాలా సిటీస్ లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కి డిమాండ్ లేక ఎవరో రాక చాలా ఖాళీగా ఉండిపోయాయి. ఈ బిల్డింగ్స్ ని కట్టడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఈ సిటీస్ ని గోస్ట్ సిటీస్ అని కూడా అంటారు. ఈ సిటీస్ లో ఒకటైన చైనా హెబీ ప్రొవిన్స్ అనమాట. దీనికోసం అని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళు 1800 acres అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ 1800 acres లో వీళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే నిర్మించారు. ఇంకో హైలైట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ని చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ట్రై చేశారు. అంటే సిటీ మధ్యలో ఒక సిటీ ఉండేలాగా దీన్ని ప్లాన్ చేశారు అనమాట. ఈ ప్రాజెక్ట్ కోసం చైనా ఖర్చు పెట్టిన డబ్బు 25,000 కోట్ల రూపాయలు. ఈ సిటీలో హోమ్ అపార్ట్మెంట్స్, షాపింగ్ కాంప్లెక్స్, థియేటర్స్,
ఇలా ఎన్నో చాలా అట్రాక్టివ్ గా కడదాం అని చెప్పి అనుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ గా ఈ సిటీ కన్స్ట్రక్షన్ అంతా మెట్రో స్టేషన్ కి దగ్గరలోనే కట్టారు. సో మంచి ట్రాన్స్పోర్టేషన్ అలాగే ఎక్సలెంట్ స్కై స్క్రాపర్స్ కూడా ఉన్నాయి. చెప్పాలంటే ఒక సిటీకి కావాల్సిన సదుపాయాల కంటే చాలా ఎక్కువ సదుపాయాలే ఈ సిటీలో ఉన్నాయి. మరి ఇన్ని సదుపాయాలు ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు నివసించట్లేదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎవరు నివసించరు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ని ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు జనాలందరికీ మంచి ఎక్సైట్మెంట్ వచ్చింది. సుమారు 700 హౌస్ యూనిట్స్ చాలా క్విక్ గా సేల్ కూడా అయిపోయాయి. కానీ 2014లో అనుకోకుండా ఈ కన్స్ట్రక్షన్ పనులన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఎందుకంటే ఈ సిటీలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్న కంపెనీ ఏదైతే ఉందో దానిపైన కేసు పడింది. 2017లో ఈ కంపెనీ CEO కరప్షన్ చేశాడని చెప్పి జైల్లో వేశారు. ఈ దెబ్బతో ఆ కంపెనీ మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోయింది. అండ్ అలాగే ఈ సిటీ కన్స్ట్రక్షన్ కూడా సగం మాత్రం అయిపోయింది. దీంతో ఏ ఒక్కరు కూడా అక్కడ నివసించడానికి ఇష్టపడలేదన్నమాట. సో మొత్తంగా టోటల్గా ఆ సిటీ ఏదైతే ఉందో అది ఒక గోస్ట్ సిటీ లాగా మారిపోయింది. మేబీ రామ్ గోపాల్ వర్మ గారికి తప్పించి అండ్ కొంతమంది హాలీవుడ్ డైరెక్టర్స్కి తప్పించి, అంటే హర్రర్ మూవీస్ తీస్తారు కదా, అలాంటి డైరెక్టర్లకు తప్పించి ఈ ప్లేస్ పెద్దగా ఎవరికైతే ఉపయోగపడదు. ప్రెసెంట్ అయితే యూజ్లెస్గా అయిపోయింది. వండర్ల్యాండ్ యురేషియా 2019లో యురేషియాలో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ని పబ్లిక్ గా ఓపెన్ చేశారు. ఈ పార్క్ యూరోప్ కాంటినెంట్ లోనే చాలా పెద్ద పార్క్. దీన్ని కట్టడానికి దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఈ పార్క్ లోపల లగ్జరీ హౌసెస్, రెస్టారెంట్స్ అండ్ బాగా ఖరీదు గల ఫైబర్ గ్లాస్ డైనోసార్ ను కూడా ఇక్కడ పెట్టారు. ఈ పార్క్ లో టోటల్ గా 14 రోలర్ కోస్టర్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద వాటర్ ఫౌంటైన్ కూడా ఈ పార్క్ లో ఉంది. ఈ వాటర్ ఫౌంటైన్ వాటర్ ని దాదాపుగా 100 మీటర్ల వరకు పంపించగలదు. అబ్బా, ఇన్నుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫుల్ ఎక్సైట్మెంట్ తో అక్కడికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తారని చెప్పి మీరు చాలా మంది అనుకుంటున్నారు కదా. మీరే అలా అనుకుంటే దాన్ని గట్టినోళ్ళు ఇంకెలా ఫీల్ అయి ఉంటారో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఈ పార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఓనర్స్ ఏమనుకున్నారంటే ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ప్రతి సంవత్సరం తక్కువలో తక్కువ చూసుకున్నా కానీ 50 లక్షల మంది దాకా వస్తారని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాళ్ళు అనుకుంది మొత్తం తలకుందులైపోయింది. రైడ్ క్వాలిటీస్ బాగాలేవని చెప్పి లో రేటింగ్స్ ఇచ్చారు. మొదట్లో వచ్చిన విజిటర్స్ నుంచి చాలా బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రావడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. పార్క్ రావాల్సిన ఆదాయం మొత్తం భారీగా తగ్గిపోయింది. కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో అసలు ఎవరు కూడా ఈ పార్క్ రావటం మానేశారు. ఇంకంతే దెబ్బకి తట్టమొట్ట సర్దుకొని ఈ యూజ్లెస్ మెగా ప్రాజెక్ట్ ఎంతటితో ఎండ్ అయిపోయింది. సో ఇవి గైస్ కొన్ని మెగా ప్రాజెక్ట్స్. ఇవి కాకుండా ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి. సో అవి కావాలంటే కింద పార్ట్ 2 అని చెప్పేసి మెన్షన్ చేయండి. వెంటనే నేను పార్ట్ 2తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.